ఇక బ్రేకింగ్ న్యూస్. ఎండాకాలంలో ఎండలు కామన్, కానీ ఈసారి మాడు పగిలేలా ఎండలు ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారిపోయాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ 5 రోజులు తీవ్ర వడగాల్పులకు ఛాన్స్ ఉంది. తెలంగాణలోని 8 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. గురూజీ రామనారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 96651137 9000004357. ఎండాకాలంలో ఎండలు కామన్, కానీ ఈసారి మాడు పగిలేలా ఎండలుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారిపోయాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ 5 రోజులు తీవ్ర వడగాల్పులకు ఛాన్స్ ఉంది. తెలంగాణలోని 8 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి. సునీత, ఈ రోజు నుంచి 5 రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలపైనే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ అంచనాలు వేస్తుంది. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం దాదాపుగా 4-5 గంటల వరకు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావడం మంచిది కాదని చెప్పేసి కూడా ఒకవైపు వాతావరణ శాఖలు కావచ్చు, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ కూడా హెచ్చరిస్తుందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు పెరగడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మెయిన్ గా శేరిలింగంపల్లి, హఫీజ్పేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో, అలాగే పరిధిలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, అలాగే బంట్వారం మండలం తొర్మామిడి నాగారంలో అయితే 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా అయితే 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. మెయిన్ గా ఈ రోజు 28, 29, 30 అంటే ఈ 3 రోజులు మెయిన్ గా అత్యధికంగా వడగాలులు వీచే అవకాశం ఉంది. పలు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా అయితే నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో, అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో అయితే వడగాల్పులు అత్యధికంగా వీస్తాయి. సో దీనికి ఈ జిల్లాల వారికి మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే మిగతా జిల్లాలకి అంటే జయశంకర్, భూపాలపల్లి, అలాగే మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఇలాంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. మొత్తం అయితే హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, పలు జిల్లాలకు కూడా వడగాలుల ప్రభావం మరో 3 రోజులు అయితే అత్యధికంగా ఉంటుంది. దాదాపుగా చాలా మంది కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి ఒకవైపు వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే అటుపక్క తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మీరు చెప్పినట్టుగా. సో ఇక్కడ ఏదైతే అలర్ట్ జారీ చేస్తారో ఆ ప్రదేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ఇప్పటి వరకైతే రెడ్ అలర్ట్ అనేది జారీ చేయలేదు. ఓన్లీ ఎల్లో అలర్ట్, అలాగే ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. అది కూడా అంచనాల వైపుగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా మనం చూసుకోవచ్చు, సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే గతంతో పోలిస్తే, అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. 44-45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జిల్లాల వ్యాప్తంగా, మన హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు జిల్లాల వ్యాప్తంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి చాలా చోట్ల కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, మజ్జిగలు ఏర్పాటు చేయడం, చాలా చోట్ల కూడా ఇలా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చొరవ తీసుకొని వాళ్ళకి ప్రజలకు మేలు కలిగించే విధంగా, ఉపశమనం కలిగించే విధంగా చాలా మటుకు చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. జిల్లాల వ్యాప్తంగా అయితే దాదాపు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాబట్టి మెయిన్ గా మన హైదరాబాద్ వ్యాప్తంగా అయితే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ప్రజలు కొంచెం ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ లహరి, థ్యాంక్ యూ.